భారతదేశానికి ఫిజియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఫిజీ దీవుల యొక్క ప్రైమ్ మినిస్టర్ సితివేని లిగమామద రెబూకా మొట్టమొదటిసారిగా రానున్నారు ఆగస్ట్ 24 నుంచి 26 మధ్య. దీనికి సంబంధించి ఫిజీ దేశం యొక్క సీనియర్ అఫీషియల్స్ కూడా భారతదేశానికి రానున్నారు. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో ఆగస్ట్ 2024లో మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఫిజీకి వెళ్ళొచ్చారనమాట. ఫిజియన్ ప్రైమ్ మినిస్టర్ మన దేశంలో ఓషన్ ఆఫ్ పీస్ అనే టాపిక్ మీద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ న్యూఢిల్లీలో ఒక స్పీచ్ కూడా ఇవ్వనున్నారనమాట. ఇక్కడ ఓషన్ ఆఫ్ పీస్ అనే కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకోవాలి. దీన్ని ప్రత్యేకంగా ఫిజీ ప్రైమ్ మినిస్టర్ కూడా అడ్వకేట్ చేస్తూ ఉంటారనమాట. ఇది పసిఫిక్ ఐలాండ్ సంబంధించిన కలెక్టివ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ కావచ్చు, మిలిటరైజేషన్ ఆఫ్ ఇండో పసిఫిక్ కావచ్చు, వీటన్నిటిపైన వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఈ కాన్సెప్ట్ నే ఓషన్ ఆఫ్ పీస్ అంటాం. ఈ ఓషన్ ఆఫ్ పీస్ కాన్ఫరెన్స్ లో ప్రత్యేకంగా ఎంఫసైజ్ చేసేది ఏంటంటే చర్చల ద్వారా ఈ పసిఫిక్ ఐలాండ్ కంట్రీస్ సమస్యలు పరిష్కరించుకోవటం, వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవటం, వాళ్ళ యొక్క అటానమీని ప్రమోట్ చేసుకోవటం. ఇండియా ఫిజీ సంబంధాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ ఫిజీలో, మనకు తెలుసు ఫిజీ అనేది పసిఫిక్ దీవుల్లో ఉంటుంది అనమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ దేశాలకు చాలా దగ్గరగా ఉంటుంది. భారత్ ఫిజీ సంబంధాల్లో మ్యూచువల్ రెస్పెక్ట్ కావచ్చు, కొలాబరేషన్, మన యొక్క సంస్కృతులు కూడా చాలా కలగలుపుగా ఉంటాయి అనమాట. ముఖ్యంగా భారతదేశం నుంచి చాలా కాలం క్రితం ఇండియన్ చైల్డ్ లేబర్ గా చాలా మంది ఫిజీకి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఫిజీ జనాభాలో 38% ఇండియన్ ఆరిజిన్ ఉన్న వాళ్ళే ఉన్నారంట. దీనికి సంబంధించి ఫిజియన్ ప్రైమ్ మినిస్టర్ భారతదేశానికి రావటం, ఇక్కడ దేశంలో కొన్ని ఎంఓయూస్ కూడా సైన్ చేయనున్నారంట. ముఖ్యంగా భారతదేశం ఫిజీ దేశానికి లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది, వాళ్ళ డిప్లొమాట్స్ కి డిప్లొమాటిక్ ట్రైనింగ్ ఇస్తుంది. అంతేకాదు వాళ్ళ డిప్లొమాట్స్ అంటే వాళ్ళ డిప్లొమాటిక్ ఆఫీస్ ఇండియాలో పెట్టుకోవడానికి మనం స్పెషల్ ల్యాండ్ కూడా ఇస్తున్నాం అనమాట. అంటే మన క్యాపిటల్ నగరంలో వాళ్ళు, వాళ్ళ క్యాపిటల్ నగరంలో మనం డిప్లొమాటిక్ మిషన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం అంట. ఫిజీ జనాభా అనేది, ఫిజీ అనేది పసిఫిక్ ఐలాండ్ నేషన్ అనమాట. దీనిలో జనాభా దాదాపు 9 లక్షలు మాత్రమే ఉంటారు. దానిలో 38% ఇండో ఫిజియన్ ఆరిజిన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు ఇండెంచర్డ్ లేబర్ గా ఫిజీకి వెళ్ళారనమాట. వాళ్ళని అప్పట్లో గిరిమితియాస్ అని పిలుస్తారు. అసలు ఈ గిరిమితి సిస్టమ్ అంటే ఏంటి? దాదాపు 1830 ఈ టైం నుంచి 1920 వరకు బ్రిటిష్ వాళ్ళు ఈ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు. భారతీయుల్ని ఒక అగ్రిమెంట్ ద్వారా ఎక్కడైతే వాళ్ళ కాలనీస్ ఉన్నాయో, దీవులు ఉన్నాయో ఆ ప్లేసెస్ కి వెళ్ళి పనిచేయడానికి పంపించేవాళ్ళు అనమాట, ఇండెంచర్డ్ లేబర్ లాగా. దీన్ని అప్పట్లో గిరిమితి సిస్టమ్ అనేవాళ్ళు. ఈ గిరిమితి వ్యవస్థ మీద గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా పోరాడారు. మొత్తానికి 1920లో బ్రిటిష్ వాళ్ళు ఈ గిరిమితి వ్యవస్థని అబాలిష్ చేశారు. భారత్ ఫిజీ దేశం మధ్య డిప్లొమాటిక్ సంబంధాలు 1970లో ప్రారంభమయ్యాయి. మనకు తెలుసు అదే టైంలో ఫిజీకి ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి ఇండియా ఫిజీ క్యాపిటల్ సువాలో హై కమిషన్ ఆఫీస్ కూడా పెట్టింది. అదేవిధంగా ఫిజీ హై కమిషన్ ఆఫీస్ కూడా భారతదేశంలో ఉందన్నమాట. భారతదేశం యొక్క అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఫిజీ విజిట్ చేసిన తర్వాత 33 సంవత్సరాల తర్వాత 2014లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఫిజీ వెళ్ళారనమాట. ఫిజీ ఇండియాకి ఐక్యరాజ్య సమితిలో సపోర్ట్ ఇవ్వడం, కామన్వెల్త్ సపోర్ట్ ఇవ్వడం, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ లో సపోర్ట్ ఇవ్వడం చేస్తారు అనమాట. సో ఫిజీ సపోర్ట్, అక్కడ చాలా మంది పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఉన్నారు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు భారత్ ఫిజీ యొక్క ఆర్థిక సంబంధాలు చాలా తక్కువే. మనకు తెలుసు ఫిజీ చాలా చిన్న దేశం కాబట్టి ఇండియా ఫిజీ యొక్క ట్రేడ్ అనేది 80 to 100 మిలియన్ డాలర్లు మాత్రమే ఉంటుందన్నమాట. ముఖ్యంగా టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా, మిషనరీ, షుగర్ కావచ్చు. ఇండియా ఫిజీ దేశానికి డెవలప్మెంటల్ ఎయిడ్ కానీ, గ్రాంట్స్ కానీ, కన్సెషన్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఇండియా పేద దేశాలకి, అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ కింద సపోర్ట్ చేస్తాయి. ఆ సపోర్ట్ లో భాగంగా ఫిజీకి కూడా మనం చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇండియా ఫిజీ మధ్య షుగర్ ఇండస్ట్రీలో, అగ్రికల్చర్లో, హెల్త్ కేర్, రెన్యూబుల్ ఎనర్జీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కోఆపరేషన్ ఉందన్నమాట. ఇండియా ఫిజీకి సంబంధించి డయాస్పోరా లింక్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ చాలా మంది ఇక్కడ నుంచి పనిచేయడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారనమాట. ముఖ్యంగా మన కల్చర్, హిందీ భాష, భోజ్పురి, తమిళ్ అండ్ దివాళీ ఫెస్టివల్స్, హోలీ ఫెస్టివల్ అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫిజీ అఫీషియల్ లాంగ్వేజెస్ లో హిందీ కూడా ఒక అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. ఫిజీలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ వాళ్ళు ఫిజీ క్యాపిటల్ సువాలో యోగా కావచ్చు, హిందీ కావచ్చు, మన క్లాసికల్ డాన్సెస్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తారు. సో ఇండియా ఫిజీ డయాస్పోరా రిలేషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఇండియా ఫిజీ దేశం వాతావరణ మార్పు, పునరుత్పాదక ఇంధన వనరులు, బ్లూ ఎకానమీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇలా చాలా వాటిలో కోఆపరేట్ చేసుకుంటుంది. కోవిడ్ పాండమిక్ టైంలో కూడా భారతదేశం ఫిజీకి చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓవరాల్ గా డిజిటల్ గవర్నెన్స్ లో, ఫిజీలో ఎలక్ట్రిఫికేషన్ ఇవ్వడంలో ఇండియా చాలా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ సర్వీసెస్ లో భారతదేశం ఫిజీకి సపోర్ట్ చేస్తుంది అనమాట. మొత్తానికి ఫిజీ దీవుల యొక్క ప్రధాని సితివేని లిగమామద రెబూకా భారతదేశానికి రావడం ఒక విశేషం అని చెప్పుకోవచ్చు.